హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు కూడా సింపుల్ ఈజీ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. నమస్తే అండి, నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే అండి, ఈరోజు అయితే మంచి మామిడికాయ పులిహోర చేసుకుంటున్నాం. మంచి సీజన్ అండి. ఇప్పుడు సమ్మర్ లో మంచి మామిడికాయలతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి. ఈరోజు అయితే నేను మామిడికాయతో మంచి టేస్టీ పులిహోర చేస్తున్నాను. ఇందులో తప్పనిసరిగా ఒక పొడి కలపాలండి. ఆ పొడి వేస్తేనే మామిడికాయ పులిహోరకి మంచి రుచి వస్తుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, టిప్స్ మిస్ కాకుండా ఉంటుంది. నేనైతే ఒక్క మామిడికాయ తీసుకున్నానండి. ఇదంతా పీల్ చేసేద్దాం. పీల్ చేసేసి చక్కగా కడుక్కొని తురుముకోవాలండి. కొంచెము ఇలా కొంచెము పెద్దగా ఉండే రంధ్రాల దాంతో తురుముతే ఏంటంటే తురుము అనేది కొంచెం పొడుగు పొడుగ్గా దొడ్డుగా లావుగా వస్తుంది. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి. మరి సన్నటి తురుము కంటే ఇది బాగుంటుంది. నేనైతే మామిడికాయ మొత్తం చక్కగా తురిమాను. చాలా చాలా పుల్లగా ఉందండి. అసలు ఎంత పులుపు ఉందంటే చెప్పరాదు, అంత పుల్లగా ఉంది ఈ మామిడికాయ అయితే. అందుకే ఒకటే తురిమి పెట్టాను. ఒక పెద్ద గ్లాసు రైస్ పొడి పొడిగా వండి చల్లార్చానండి. అన్నం చల్లారితేనే బాగుంటుంది. చల్లార పెట్టుకోవాలి అన్నాన్ని. ఇప్పుడైతే కడాయి తీసుకొని ఆయిల్ వేస్తున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుందండి. పులిహోరలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే రుచి బాగుంటుంది. ఆయిల్ వేడైన తర్వాత ఒక 4 ఎండుమిరపకాయలు చిన్న ముక్కలుగా చించి వేసాను. ఆవాలు వేసానండి. ఆవాలు చిట్పట్లాడేంత వరకు తాలింపు వేపుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత తప్పనిసరిగా మిరియాలు వేయాలండి. మిరియాలు లేనిది పులిహోరకు టేస్ట్ ఉండదు. పళ్ళ కిందికి వస్తుంటే భలే టేస్టీగా ఉంటాయండి మిరియాలు. అదేవిధంగా పల్లీలు, కొంచెం పచ్చిశనగపప్పు వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు చిట్పట్లాడిన తర్వాత పసుపు వేసుకోవాలండి. నేనైతే ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసాను. ఇంగువ కూడా వేస్తున్నాను. మీకు నచ్చితే వేయండి, లేదా స్కిప్ చేయండి. ఇంగువతో మంచి కమ్మదనం వస్తుందండి. ఇప్పుడైతే తప్పనిసరిగా వేయాల్సింది మెంతి పొడి అండి. వేంపి పొడి వేసిన మెంతుల పొడి తాలింపులో వేస్తే సూపర్ టేస్టీగా ఉంటుందండి. అంటే మన మామిడికాయ పులుపు ఉంటుంది కాబట్టి తప్పకుండా మెంతి పొడి వేస్తే ఆ కమ్మదనం వేరే ఉంటుంది. తప్పకుండా వేసి చూడండి ఈసారి మీరు మామిడికాయ పులిహోర చేసినప్పుడు. అదేవిధంగా కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు కూడా వేసాను. ఇవన్నీ తాలింపు వేగాలి. మంచిగా వేగిన తర్వాత మనము తురిమి పెట్టుకున్నటువంటి మామిడికాయ తురుమును ఇందులో వేసేసి చక్కగా వేంపుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేంపాలండి. ఇప్పుడైతే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది. 2 టీ స్పూన్ల ఉప్పు వేసానండి. వేసేసి కొంచెం స్టవ్ తగ్గించేసి మామిడికాయ తురుము కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేంపుకోవాలి. కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ లోకి చేంజ్ అవుతుంది. ఇలా చేంజ్ అయ్యే వరకు వేంపాలి. ఉడికిపోయి మనకు మామిడికాయ తురుము కూడా మెత్తగా అయిపోతుందండి. చూసారా, అడుగంటడం స్టార్ట్ అయింది. ఆయిల్ పైకి రావడం స్టార్ట్ అయింది. ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టేసి చల్లారిన తర్వాతనే కలపాలి. మరి వేడి మీద కలపొద్దండి. ఇప్పుడు అన్నం చూద్దాం. చక్కగా చల్లారిపోయింది, పొడి పొడిగా ఉంది. ఇప్పుడైతే మామిడికాయ ఎంత అవసరమో ఆ తురుము వేసేసుకొని చక్కగా అన్నం కలిపేసుకోవడమే అండి. ఇలా చేసి పెట్టుకున్న మామిడికాయ తురుము చాలా రోజులు ఉంటుంది. ఈ పులిహోర రెడీ చేసి పెట్టేసుకోవచ్చు. ఇదొకటి నేను మళ్ళీ మీకు వీడియో షేర్ చేస్తాను. తాలింపు తర్వాత వేసుకోవాలి. తురుము మాత్రం వేడి చేసి మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 2-3 నెలల వరకైనా కూడా చెడిపోకుండా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా మనం పల్లీలు తాలింపు వేసింది కూడా మంచిగా ఒక 1 వీక్ వరకు మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక్కటి రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, పిల్లలు స్కూల్కి వెళ్ళే అప్పటిదప్పుడు మనము కలిపి చక్కగా బాక్స్ పెట్టి పంపించవచ్చు. చూసారు కదా ఎంత సింపుల్ గా టేస్టీగా పులిహోర రెడీ చేసుకున్నాము. ఈ పులిహోర చూస్తుంటే నాకు నోరు ఊరుతుంది. మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ కుకింగ్ అండి.